నమస్తే JM6 టీవీకి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా బీసీ సంఘాల అధ్యక్షుడిగా ఎన్నో సేవలు అందిస్తున్నాడు. మున్ముందు కూడా విద్యార్థులకు సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నాను. జై యాదవ్ ఐక్యత. వేదికను అలంకరించిన అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు, నా చెల్లెలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. యాదవులు రాష్ట్రంలో ఒక మహిళల గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదండి. మగవారితో సమానంగా మహిళలు కూడా అన్ని రంగాలలో అర్హత కలిగి ఉన్నారు. మాకు కూడా ఒకసారి అవకాశం ఇస్తే మేము కూడా రాణించుతాం, సమర్థవంతంగా పనిచేస్తాం. పార్టీలలో కానీ రాజకీయంగా కానీ ప్రతి రంగంలో మేము మహిళలకు కూడా ముందుంటాము. మేము కూడా ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి విన్నపం చేసుకుంటున్నాం. అయ్యా, మేము కూడా ఆడబిడ్డలని అన్ని అవకాశాలు ఇచ్చిండ్రు. 6 గ్యారెంటీలలో బస్సులకు కానీ మహిళలకు మంచి ప్రోత్సాహకంగా లోన్లు కానీ అన్నీ తీసుకొస్తున్నారు. మా చెల్లెళ్ళను, అక్క చెల్లెళ్ళను కోటీశ్వరులను చేస్తున్నారు. దయచేసి మీరు అన్నయ్య తమ్ముళ్ళలాగా మా అక్క చెల్లెళ్ళను కూడా మీ నామినేటెడ్ కానీ రాజకీయంగా మాకు ఎదిగే అవకాశాన్ని ఇవ్వాలని మా యాదవ్ మహిళల తరఫున నేను మిమ్మల్ని విన్నవించుకుంటున్నా. దయచేసి మీరు అర్థం చేసుకుని మాకు కూడా అవకాశం కల్పిస్తే మంచిగా మేము విజయవంతంగా మీకు సేవలు అందిస్తామని ఈ సభాముఖంగా మనవి చేసుకుంటున్నా. ఇంకా మా యాదవ సంఘం రాష్ట్రంలో 2వ స్థానం ఉన్నది జనాభాలో. కానీ మా అన్నదమ్ములకు అన్ని మంత్రివర్గంలో కానీ జిల్లా యంత్రాంగం కానీ జడ్పీటీసీలు కానీ ప్రతి రంగంలో మా అన్నదమ్ములకు కూడా మంచి అవకాశం ఇస్తే మేము మీ సేవ చేసి మేము నిరూపించుకొని విజయవంతంగా మీకు ముందుకు నడిపిస్తాం. మనం అందరం కలిస్తేనే, మేము కూడా ఓట్లు వేసినాం, మనం అందరం కలిస్తేనే ఒక పార్టీ ఏర్పడ్డది, పార్టీతోని ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రభుత్వానికి పటిష్టంగా మీ వెంట ఉంటాము అన్న ముఖ్యమంత్రి వర్యులు గారికి మేము విన్నవించుకుంటున్నాం. మా అన్నదమ్ములు అక్కజల్లందరూ మీ వెంట ఉండి మీ విజయానికి సహకరిస్తామని, మాకు కూడా ఒక అవకాశం కల్పించండి అని మిమ్మల్ని మనసా వాచ వేడుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకు, పత్రికా మిత్రులకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.